దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. 137వ కీర్తన మనం చూచినట్లయితే 1 నుంచి 3 దాకా మనం చూచినట్లయితే యూదులు అక్కడ ఏంటిది అని అంటే చెరగొనిపోబడి బబులోను నదుల యొద్ద కూర్చుండి వాళ్ళు సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచున్నారు. మరి సియోను అని అంటే ఏంటి అంటే 132వ కీర్తన 13లో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. అక్కడ భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు. భక్తులు ఏ విధంగా బిగ్గరగా ఆనందగానం చేస్తారు అంటే సియోనులో పాటలు పాడుకుంటా చక్కగా ఆనందగానం చేస్తారు. అవే పాటలని వీరు చెరగొనిపోయిన తర్వాత బబులోను వారు వీరిని పాడమంటున్నారు. అయితే ఈ బబులోను ఎటువంటిది అనంటే మనము ప్రకటనలో చూచినట్లయితే ఇక్కడ ప్రకటనలో మనము చూచినట్లయితే ప్రకటన 18:2లో అతడు ఎవరు యోహాను చూస్తుండు బబులోను గురించి. అసలు బబులోను ఎటువంటిది అనేది ఆయనకు ఒక గొప్ప స్వరంతో వినబడుతుంది, ఆర్భాటముతో. ఇట్లా అతడు ఒక గొప్ప స్వరముతో అక్కడ ఆ దేవదూత అక్కడ మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకులతో కూడిన దాని వ్యభిచార మధ్యమును, అది ఒక వ్యభిచారిగా ఉందన్నట్టు ఆ పట్టణము. త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములను వలన ధనవంతులైనరు. చూడండి, అక్కడ సుఖభోగములు, వ్యభిచారము, సమస్తము దాని పాపమంట. ఇంకా 5వ వచనంలో చూస్తే దాని పాపములు ఆకాశమున అంటుకున్నవంట. అక్కడ ఉన్న ఆ వ్యభిచారముతో పోల్చబడిన ఆ పట్టణములో దేవుని పాట, సియోను పాట వీరు ఏ విధంగా పాడతారు? అందుకనే వారు విచారముతో దుఃఖముతో ఏడ్చుచున్నారు. ఈ పట్టణము ఆ విధంగా ఉంది. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ పట్టణము మెసొపొటేమియాలో, నేటి ఇరాక్ ప్రాంతంలో యూఫ్రటీస్ నది ఒడ్డున ఉన్న అత్యంత శక్తివంతమైన పురాతన సామ్రాజ్యం ఇది బాబిలోన్. ఇది ఎక్కడుంది అని అంటే ఇరాక్ దగ్గర ఇది ఉంది. ఇరాక్ దానికి ఇది కేంద్రంగా ఉండి దానికి ఇది రాజధానిగా ఉంది. కాబట్టి ఇటువంటి దేశంలో మేము ఏ విధంగా పాడతాం? అయితే మనము ఎక్కడున్నాము అనేది మనం చూసుకోవాలి. మనము చెరపట్టబడి ఉన్నామా,